హలో అండి అందరికీ. ఈరోజైతే మేము మిర్చి తోట రెండో దిబ్బ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళే దారిలో, చేనుకి వెళ్ళే దారిలో వేరే వాళ్ళ మిర్చి తోట కూడా ఇలా కట్టర్ అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పలకరించుకుంటూ మేము ఆగి ఇలా తీసుకుంటూ వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ వీళ్ళు మా తోటకు కూడా కట్టర్ వేస్తారనమాట. ఇంకా మాకు వీళ్ళు రిలేటివ్సే అవుతారు. ఇంకా పలకరిస్తూ ఉంటే ఇక్కడ ఆగేసాము. వాళ్ళు చెప్తూ ఉన్నారు మాకు. ఇంకా వెళ్ళే దారిలోనే వేరే వాళ్ళది మిర్చి తోట ఉందన్నమాట. ఇంక వీళ్ళు వేస్తూ ఉన్నారు. అక్కడైతే చూడండి ఎంత స్పీడ్గా అది కలుపు. ఇది కట్టర్ వేస్తే ఏంటంటే కలుపు కూడా ఉండదన్నమాట. ఆ రూట్స్ నుంచి కూడా వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇలా వెళ్ళాము. ఇవన్నీ కూడా ఎక్కువ ఈ చిన్న కాలువ ఒడ్డున మెట్ట తామరాకులు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కార్తీక మాసంలో వీటిని బాగా దీపాలు కాలువల్లో వదలటానికి అయితే కంపల్సరీగా వీటిని ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా 92 అనమాట. అటువైపుకి ఉన్నాయన్నీ కూడా మళ్ళీ దాళం నాట్లు కూడా వేసేసారు. ఇదంతా కందులు. కొన్ని కందులు అయితే ఇక్కడ పెట్టాము. అంటే ఈ దారి వదిలేయాలి కాబట్టి అటు ఇటు కొంచెం వదిలేసి కొంచెం వరకు అయితే కంది పెట్టాము. కొన్ని మలిచినాయి, కొన్ని మలవలేదు. ఇంక ఇక్కడైతే నాన్న ఈరియా ఇంకా 20 బల్లం తీసుకొచ్చి ఇంకా చేనుకైతే చల్లేస్తూ ఉన్నాడు. ఇంకా పక్కన వాళ్ళంతా వేరే వాళ్ళకి పనికొచ్చినట్టున్నారు. ఇంకా అక్కడ కూర్చొని వేప చెట్టు ఉంటే అన్నం తింటూ ఉన్నారు. ఇది మొత్తం ఇలా చల్లిన తర్వాత నెక్స్ట్ దీనికి కూడా కట్టర్ వేయాలన్నమాట. ఇది లాస్ట్లో అంటే కొంచెం లేటుగా నాటింది, అందుకనే ఇంకా ముందు దానిలాగా ఇది అంత ఎక్కువ ఎదగలేదు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది. ఇప్పుడు లైట్గా పూత పిందె ఇప్పుడు పడుతున్నాయి. ఇప్పుడు కట్టర్ వేసేసి మళ్ళీ దిబ్బనంతా కూడా తడపాలన్నమాట. ఇంక వాళ్ళు అన్నం తినేసి ఇక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నారు. ఇవన్నీ కూడా కాలువ ఒడ్డున ఉంటాయి. మనకి నీళ్లు కొంచెం అవైలబుల్గా ఉన్నప్పుడు ఇంజన్ వేసుకొని పెట్టుకోవాలి. మన మామూలుగా అయితే పోయడం అవ్వదు, ఇంజన్తోనే పెట్టుకోవాలి. చిన్న ఇంజన్లు ఉంటే అవి పెట్టుకోవాలి. ఇంకా కాలువలు అయితే ఇవి మెట్ట తామరాకులు పూలు అయితే చాలా చాలా బాగుంటాయి. దీపాలు అయితే చిన్నప్పుడు వీటిలో వదిలేటప్పుడు అసలు దీపం దీనిలో పెట్టినా కానీ మునగదనమాట ఆకులు ఇవి. సో ఇదండి మా మిర్చి తోట. ఇంకోటి ఉంది అని చెప్పాను కదా, అదే ఇది. ఈ చిన్న కాలువలు ఇప్పుడు కాలువలో వాటర్ అయితే చాలా చాలా తక్కువగా ఉన్నాయి ప్రజెంట్.